లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి మనకి ఈ జనవరి 1, 2025 సంవత్సరం నుంచి మనకి డిసెంబర్ 31, 2025 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనకి ఈ యొక్క ధనుస్సు రాశిలో ఏమవుతుందంటే చక్కగా మనకి ఈ గురుడు మనకి బలపడుతున్నాడు అనమాట. ఎప్పటి నుంచి అంటే మనకి 14 మే 2025 తర్వాత మనకి గురుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కాబట్టి అనుకున్న పనులన్నీ కూడా అవ్వడము, వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మనం సాధించడము ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త సృజనాత్మకతతో మీరు పనులు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. జీతబత్యాలు పెరుగుతాయి, టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మీ దగ్గర బంధువులతో మీకందరికీ కూడా వివాహం జరగడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశి వారికి, మిగతా 12 రాశులకి సంగతి ఎలా ఉన్నా మీకు వివాహం అయిన తర్వాత కూడా మీరు చూసుకోండి, 1 సంవత్సరం పాటు మీరు కొన్ని నెలల పాటు అయినా సరే భార్యాభర్తలు ఇద్దరు కూడా నువ్వు వేరే ఇంట్లో ఉంటే నీ భార్య వేరే ఇంట్లో ఉండడం, ఒకే ఊర్లో ఉన్నా కూడా వేరే వేరే ఇళ్లలో ఉండడం అన్నట్టు విడిగా ఉంటారంటే ఏదో కొట్టుకొని చస్తున్నారని కాదు. అక్కడ అర్థం ఏమిటంటే ఉద్యోగాల రీత్యా కారణం అవనియండి, లేకపోతే వేరే కారణాలు అవనియండి. దీన్ని గురుగ్రహ దోషం అని అంటాం అనమాట. ఆ దోషం వల్ల మనకి ఇలా జరగడానికి మనకి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ యొక్క గురుగ్రహ ప్రభావము మొత్తం మనకి ఎలా ఉంటుందంటే 119 రోజులు మనకి ఇబ్బందికరంగా ఈ యొక్క ముందు ఈ 14 మే ముందు ఉండడం అనేటటువంటిది 2025 సంవత్సరం ముందు జరగడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి శని దగ్గరికి వచ్చేసరికి మనకి 29 మార్చి 2025 సంవత్సరం వరకు ఈ యొక్క శని మీనరాశి ప్రవేశము చేస్తుంది. దీని వలన మనకి ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోషం మీకు పట్టుకుంటుంది. అర్ధాష్టమ శని దోషం వల్ల ఏమవుతుందండి అంటే పనులన్నీ కూడా కొంచెం స్లోగా అవడం, ఆలస్యంగా మీకు బిల్స్ ఇవన్నీ టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా లేట్గా రావడం అనేటటువంటివి జరుగుతాయి. బిల్లు కాంట్రాక్టర్లు వీళ్ళు ఉంటారు కదా, ఆ గవర్నమెంట్కి మనకి ఇవ్వాల్సినటువంటి వాళ్ళు గవర్నమెంట్ సిగ్నేచర్స్ ఇవన్నీ కూడా జరగకపోవడము ఇలా ఉంటాయి అన్నమాట. అయితే ఆఫీసర్లు వీళ్ళంతా కూడా మరి వాళ్ళ పర్సంటేజ్ వాళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళ కాంట్రాక్ట్లు అనేటటువంటి మనకి శాంక్షన్ చేయడానికి 100% అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే ఈ యొక్క 28 నవంబర్ 2025 సంవత్సరంలో మళ్ళీ ఈ యొక్క శని డైరెక్ట్ అవుతున్నప్పుడు ఇంకా చాలా బాగుంటుంది. మనకి నవంబర్ దాటిన తర్వాత మనకు ఒక డౌట్ రావచ్చండి, ఏమండి చాలా బాగుందని చెప్తున్నారు, అసలు మాకేం బాగా ఉండడం లేదండి అని అనుకునే వాళ్ళు అనుకుంటారు. కానీ దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఎండాకాలంలో ఎండలు వస్తాయంటే కానీ వర్షాలు రావని అర్థం లేదు కదా. ఎప్పుడైనా ఒకసారి వర్షాలు వస్తాయి. అంటే ఓవరాల్గా మనకి ఈ యొక్క రాశుల వారికి ఈ టైంలో ఎండాకాలం లాంటి టైం ఇది బాగుంటుంది సుమా అన్నటువంటి ప్రణాళికతో ఈ యొక్క అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే కామన్ ప్లాట్ఫామ్ అనమాట. కాబట్టి నేను ఇల్లు కడతానన్నారు, నేను ఇల్లు కట్టలేదు, లేకపోతే నేను పెళ్లి చేసుకుంటానని పెళ్లి కాలేదు అంటే పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు దొరకాలా, అలాగే ఈ యొక్క అమ్మాయి కూడా దొరకాల, అప్పుడే కదా పెళ్ళి అవుతాయి. కానీ మనం ఏం ప్రయత్నాలు లేకుండా మనం సాధిస్తామండి మనం ఇవన్నీ కూడా అనుకుంటే కుదరదు అనమాట. కాబట్టి ఈ యొక్క రాహువు మన కుంభ రాశిలోకి
ప్రవేశిస్తున్నాడు. కాబట్టి రాహుగ్రహ అనుగ్రహం వల్ల బ్రహ్మాండమైనటువంటి సీట్లను మీరు కొట్టుపడేస్తారు. మళ్ళీ హుషారు మీలో వస్తుంది, అనుకున్నదంతా కూడా సాధించడం అనేటటువంటి ముందుకు మీరు వెళ్తారనమాట. కాబట్టి మెస్మరిజం పవర్తో మీరు ముందుకు అనుకున్నవన్నీ కూడా సాధించుకొని వెళ్తారు. కొత్త కొత్త వాళ్ళతో మీరు స్నేహాలు ఇవన్నీ కూడా చేయడం, విద్యాభ్యాసంలో కొంచెం ముందంజులోకి వెళ్ళడం అనేటటువంటిది ఉంటుంది. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి ఏమవుతుందంటే, మనకి ఈ బిల్డింగ్లు అమ్ముతున్నారు. ఆ బిల్డింగ్లన్నీ కూడా ఏమండి మరి మేము బ్రహ్మాండంగా అమ్మేసి ఒక 100 కోట్ల దాకా సంపాదించామండి. నా శిష్యుల మంది చాలామంది ఉన్నారు. మరి అటువంటి వాళ్ళకి మరి ఇప్పుడు కొంచెం స్లో అయిందండి. అసలే మన మాదల్లో మనం ఉంటే గురువుగారు బ్రహ్మాండంగా ఉంది అని చెప్తున్నారండి అని చెప్పేసి అప్పుల్లో తెచ్చుకుంటున్నామండి అని అంటారు. ఇవన్నీ బూటకపు మాటలు అన్నమాట. ఇక్కడ క్లియర్గా చక్రంలో మాకు అర్థమైపోద్ది, బాగుందా బాలేదా, అప్పు లేకుండా ఎవడున్నాడమ్మా అంటే. ఈ విధంగా ధనుసు రాశి వాళ్ళకి అన్నీ కూడా ఇంతవరకు కూడా శుభాలు జరుగుతున్నాయి. ఎందుకంటే దానికి అధిపతి అయినటువంటి గురుగ్రహ ప్రభావం వలన. అదే కనుక మీకు దొరికినటువంటి వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించి ఎంకరేజ్ చేసేవాళ్ళు కాకుండా మిమ్మల్ని నిరాశపరిచే వాళ్ళు కనుక ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మీకు డౌన్ఫాల్ అనేటటువంటిది ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మరి మొహమాట పడకుండా వాళ్ళకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సాధించుకుంటారు. హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా తిండి సౌకర్యం ఇవన్నీ కూడా బాగుంటాయి. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు చాలా బ్రహ్మాండంగా చదువుతారు వీళ్ళు. కాకపోతే ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన ఇంకా అధికంగా రావాల్సినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు వెనకడుగు అంజులోకి వెళ్ళిపోయినాయి అన్నమాట. అలాగే ఈ యొక్క శుక్రుడి దగ్గరికి వచ్చేసరికి మనకి ధనుసు రాశిలోకి 20 డిసెంబర్ 2025 సంవత్సరం నుంచి శుక్రుడు జన్మ రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. దానివల్ల మీరంతా కూడా ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇద్దరు కలిసే ఉంటారు, కానీ వైరుధ్యమైనటువంటి భావనలతో మీరు మీ అబ్బాయితో ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. అయినప్పటికీ కూడా అతను ఏదో ఒకటి అనుకున్నది సాధించుకోవాలా నేను అని చెప్పేసి తను తోచుకున్నటువంటి పద్ధతులను నమ్ముకొని తనకు తోచుకున్నటువంటి రీతిలో వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడతారు. అలాగే ఈ యొక్క సినిమా యాక్టర్లు ఉంటారు, అటువంటి వాళ్ళు హీరోయిన్లన్నీ కూడా వాళ్ళకి చాలా బ్రహ్మాండమైనటువంటి పరిస్థితిగా ఉంటుంది. తీసినటువంటి సినిమాలు సక్సెస్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనము ఈ రాశి వాళ్ళకి మనము యాంకర్లు, ట్రెజరర్లు, వీళ్ళు ఈ కెమెరామెన్ యూనిట్ సినిమా ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్లు బాగుపడితేనే సరిపోదు కదా, అందరూ బాగుపడాలి కదా, అందరూ కూడా పరిస్థితి బాగుంటుంది. ఇక బట్టల షాపులు వ్యాపారాలు పెట్టుకోండి, హోటల్ ఇండస్ట్రీ పెట్టుకోండి, అలాగే హాస్టల్స్ పెట్టుకోండి, బ్రహ్మాండమైనటువంటి సంపాదన మీకు వస్తుంది. బంగారం షాపులు, ఆ తర్వాత మీరు ఈ కూల్ డ్రింక్ షాపులు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, ఇలాగా ఏది కావాలనుకుంటే ఆ వ్యాపారాలు మీరు పెట్టుకోండి. అలాగే శని జోలికి వెళ్ళకండి. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, లేకపోతే మనకి ఈ యొక్క ఆయిల్ సంబంధమైనటువంటి బిజినెస్లు మీరు పెట్టకండి. ఉప్పు చేపల వ్యాపారాలు పెట్టుకోండి, పచ్చి చేపల వ్యాపారాలు పెట్టుకోండి, సక్సెస్ అవుతుంది. అలాగే అయితే ఈ యొక్క ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి ఫారెన్ ఎక్స్పోర్ట్కి వెళ్ళేటటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఈ యొక్క మందులు సంబంధించి అంటే డ్రగ్స్ అండ్ మెడిసిన్స్ సంబంధించినటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, మెడిసిన్స్ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికి గుర్తింపులు వస్తాయి. తర్వాత మీకు ఈ రాణిగంజ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు మరి ఈ యొక్క ఇనుము సంబంధం అవనండి, మోటార్లు అమ్మడం అనండి, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా హోల్సేల్ బిజినెస్లు ఒక మాదిరిగా మీడియంగా ఉండడం అనేటటువంటిది మీకు జరుగుతుందన్నమాట. అలాగే అపర దినుసుల వ్యాపారాలు, హ్యాచరీస్,
తర్వాత ఈ యొక్క కోళ్ల ఫారాలు, ఇలాంటి బిజినెస్లు, అగ్రికల్చర్ వ్యవసాయాలు బాగుంటాయి. రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు మంచి పంటను పండిస్తారు. కమిషన్ ఏజెన్సీలు అందరూ కూడా మంచిగా డబ్బులు సంపాదించడం అనేది జరుగుతుంది. రైతులు మంచి ఎళ్లను కొనడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంట్లో ఖరీదైనటువంటి కాస్ట్లీ గ్యాడ్జెట్స్ అనేటటువంటివి ఇవన్నీ కొనుక్కొని జాగ్రత్తగా దాచుకుంటారు. అలాగే స్త్రీ సంబంధించినటువంటి విషయాల్లో స్త్రీ మామూలుగా ఏం కోరుకుంటారు, వాళ్ళు కాస్త మనశ్శాంతి కావాలని కోరుకుంటారు. కాకపోతే వాళ్ళకి ఈ యొక్క రాశి వాళ్ళకి మనము ఏం చేయొచ్చు అంటే, మహిళలందరికీ కూడా దాన ధర్మాలు మనం చేయొచ్చు. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వచ్చేసరికి రెమెడీస్ ఏం చేయాలంటే, మనకి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే రాహువు దుర్గా భక్తుడు, అందువలన ఈ దుర్గమ్మ తల్లి, బెజవాడ కనుక దుర్గమ్మ తల్లి పాదపద్మాలకు లేకపోతే శ్రీచక్రానికి మీరు జాగ్రత్తగా, మేరు ప్రస్తారానికి మీరు జాగ్రత్తగా అమ్మవారు వేసి పూజలు చేసుకోండి. ఈ విధంగా ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క బగళాముఖి కానీ, లేదా పంచకాళికల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిర వారాహి అమ్మవారి యొక్క హోమాలు చేసుకోవడం ద్వారా మీకు ఈ సంవత్సరం అంతా కూడా జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.